రోమా 7:14 ప్రకారంగా పాపమునకు అమ్మబడినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు విలువ పెట్టి కొని తన రాజ్యమునకు వారసులుగా చేసేవాడు ఉంటున్నాడు. ఇలా రండి, రెండవ విషయం మనం ధ్యానించుకుందాం. విలువ పెట్టి కొనబడినప్పుడు నీవు నేను ఎవరికి అమ్మబడిన వారము. రెండవ తలంపు రండి, రెండవ రాజులు సెకండ్ కింగ్స్ విలువ పెట్టి కొనబడినప్పుడు నీవు నేను ఎవరికి అమ్మబడినటువంటి వారము. దానికి వాక్యంలో మనం చూసుకొని ప్రభుని ఆరాధించుకుందాం. రండి, 2 Kings chapter 17 verse 17 దయచేసి చదవండి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించిన శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయన కోపము పుట్టించిరి. చాలండి, చూడండి. రెండవ తలంపు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. ఎందుకొరకంటే ఆయన మొదటిగా మనం విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొనబడినటువంటి ఈ దేహముతో నువ్వు నేను ప్రభుని ఆరాధించేవారంటి వారు కూర్చున్నాము. మొదటిగా పాపమునకు అమ్మబడినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తమును చెల్లించి విలువ పెట్టి నన్ను కొనుక్కున్నట్టుకొని వాడుకుంటున్నాడు పిల్లారా. రెండోదిగా మనం చూస్తుంటే మనం ఎలాంటి పరిస్థితిలో మన ప్రభువును కొనడంటే చెడుతనము చేయుటకు అమ్మబడినప్పుడు, చెడుతనము చేయబడినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను కూడా విలువ పెట్టి కొన్నట్టు వాడుకుంటున్నాడు. మరి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్టయితే జెనసిస్ చాప్టర్ 6 verse 5 మనం చూసినట్టయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని మనం చూస్తున్నాం పిల్లరా. నరుల యొక్క చెడుతనము భూమి మీద చాలా గొప్పదంట. ఎందుకంటే మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 ప్రకారంగా మనం చూసినట్టయితే వ్యభిచారులైనటువంటి చెడ్డ తరము వారా అని యేసుక్రీస్తు ప్రభువు సంభవిస్తున్నారు. చూడండి, ఆ మాట చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 12 verse 39. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 12 verse 39 మనం చూసినట్టయితే మరి స్పష్టంగా అర్థమవుతుంటుంది. అప్పుడు శాస్త్రులలో పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఈ సూచక్రియ కూర్చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారలారా. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి అప్పుడున్నటువంటి ప్రజలను గురించి మాట్లాడినటువంటి సందర్భము. అంటే భూమి మీద నరుల చెడుతనము బహు గొప్పది అంట. చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. ఎందుకంటే చెడుతనం చేయటంలో, అందుకే మరి ఏలియా అహాబుని గురించి చెప్తున్నటువంటి సందర్భం అది. చెడుతనము చేయుట కొరకు నిన్ను నీవు అమ్ముకునేటువంటి వారంగా ఉంటున్నావు పిల్లారా. ఎందుకంటే మరి చెడుతనము ఆ దినంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెడుతనము చేయుట కొరకై అమ్మబడినటువంటి ఆ సమయంలో పిల్లారా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఆయన వెల పెట్టి కొనబడినటువంటి వాడుగా ఉంటున్నా పిల్లారా. అందును బట్టి ఈ దేహముతో నీవు నేను కూడా ప్రభుని ఆరాధించే వారం అంటున్నాం పిల్లారా. ఎందుకంటే మరి చూడండి, మరి చూసినట్టయితే ఎన్ని రకాల చెడుతనాలు నుండి మనల్ని ప్రభు విడిపించాడు అంటే మనం చూసినట్టయితే మార్క్స్ వార్త, బుక్ ఆఫ్ మార్క్స్ చాప్టర్ 7 verse 21. మార్క్ చూడండి ఎలాంటి చెడుతనంలో నుండి మన ప్రభు మనల్ని మరి విలువ పెట్టి కొన్నాడు. చూడండి 7వ అధ్యాయము, మార్క్ 7, బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 verse 21 దయచేసి చదవండి. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చాలండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు విలువ పెట్టి మనల్ని కొనబడిన వాడుకుంటున్నాడు. అందునిమిత్తము ఈ దేహముతో ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాము. ఎందుకంటే మరి మన యొక్క స్థితి చెడుతనము చేయుట కొరకు అమ్మబడినటువంటి ఆ సమయంలో, అనగా ఇలాంటి 13 రకాలైనటువంటి ఈ చెడుతనాలుకి నీవు నేను కూడా ఒకప్పుడు బానిసలుగా ఉన్నటువంటి వారు ఉంటున్నాం. మనం చూసినట్టు నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిములు, కామవికారం ఇవన్నీ కూడా మనలో నుండి వచ్చి మన దేహమును అపవిత్రపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించి తను ఈ లోకానికి వచ్చాడు, అరుదించాడు, విలువ పెట్టాడు. అనగా తన యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించి ఆయన
నిన్ను విలువ పెట్టి కొనబడిన వారు ఉంటున్నారు. అందుకే ఆసాపు కీర్తనకారు చెప్తుంటున్నాడు, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. ఎందుకంటే నన్ను ఆయన విలువ పెట్టి కొనబడిన వాడు ఉంటున్నారు. చెడుతనము చేయట కొరకై అమ్మబడినటువంటి ఆ స్థితిలో క్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన నన్ను మరి విలువ పెట్టి కొనబడిన వాడు ఉంటున్నారు ప్లేరా. మరి విలువ పెట్టి కొనబడి ఏం చేశాడంటే మనల్ని బాగు చేసేటువంటి వాడు ఉంటున్నారు ప్లేరా. అందుని బట్టి ప్రభుని ఆరాధించబద్దులమైంటున్నాం. చూడండి, మనం చూసిన మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37 చూడండి. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 వర్స్ 37. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 వర్స్ 37. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడింది. చాలు. ఎందుకంటే చెడుతనములో మనం ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును బాగు చేసేటువంటి వాడుగా ఉంటున్నట్లేరా. సమస్తము అనగా ఆ సమస్తములో నువ్వు నేను కూడా ఉన్నటువంటి వారు ఉంటున్నాం. ఒకప్పుడు మరి మనం చూసినట్టయితే చెవిటి వారంగా ఉంటున్నాం, దేవుని యొక్క వాక్యమును వినకుండా కదా, చెడు సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు వింటూ దేవుని వాక్యమును దేవుని మాటలను నిర్లక్ష్యం చేసేటువంటి వారం ఉంటున్నాం. అయితే ఆయన మనల్ని బాగు చేశాడు. ఇప్పుడు మన చెవులు బాగు చేశాడు, మన నోరు బాగు చేశాడు, మన కాళ్ళు బాగు చేశాడు. ఈ దేహముతో ప్రభుని ఆరాధించబద్దులమైంటున్నాము. అందుకే అపోస్తలుడైన పౌలు ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా ప్రభు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొనబడినప్పుడు మన యొక్క నిజ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు వ్యభిచారిగా ఉంటేవి, ఒకప్పుడు నరహత్యలుగా ఉంటేవి, ఒకప్పుడు లోభమునకు గురైనటువంటి వారు ఉంటున్నాము, ఒకప్పుడు అవివేకమునకు గురైనటువంటి వారు ఉంటున్నాము. ఇవన్నీ చెడ్డవన్నీ మన హృదయం నుంచి వచ్చి మనల్ని అపవిత్రపరిచినటువంటి ఆ సమయంలో క్రీస్తు ప్రభువారు నన్ను విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొన్ని ఏం చేశాడంటే 37వ వచనం ప్రకారంగా, మార్క్స్ వార్త 7:37 ప్రకారంగా సమస్తమును బాగు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు సమస్తమును బాగు చేసి ఆయన మందిరంలో నిన్ను చేర్చేట్టు ఉంటున్నారా. అందును బట్టి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకి పాత స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. మన పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని మన ప్రభుని ఆరాధించబద్దులమైంటున్నాము. ఎందుకనకంటే మరి విలువ పెట్టి కొని ఆయన నన్ను బాగు చేశాడు. ప్రభువా నన్ను కూడా బాగు చేసినావయ్యా. ఒకప్పుడు నేను పాపమునకు అమ్మబడినటువంటి నన్ను, రెండవదిగా చెడుతనము చేయుట కొరకు ప్రభువా నేను అమ్మబడినటువంటి ఆ స్థితిలో నన్ను విలువ పెట్టి కొన్నావయ్యా. విలువ పెట్టి కొని సమస్తమును బాగు చేసావయ్యా. నా కాళ్ళు బాగు చేశావు, చెవులు బాగు చేశావు. ప్రభా నిన్ను స్తుతించేటట్టుగా నోరు నాకు దయచేసావు. ఒకప్పుడు నిన్ను స్తుతించలేనయ్యా. ఈ లోకపు యొక్క అలవాట్లతో ఈ లోకమును స్తుతించాను, లోకమును ఘనపరిచాను, లోకంలో ఉన్నటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో ప్రభా నిన్ను స్తుతించలేను ప్రభా. ఒకప్పుడు ఈ చేతులు నీ కొరకు వాయించలేవు ప్రభా. ఇప్పుడు నీ కొరకు నేను వాయించిన కొరకు ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి. అందుకే పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మన పాత స్థితిని జ్ఞాపకం చేస్తాడు. విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడినప్పుడు సాతానుకు అమ్ముడు పోయాము, లోకానికి అమ్ముడు పోయాము. లోకము యొక్క మరి యుగ సంబంధమైనటువంటి ఈ దేవతకు మనము అమ్ముడు పోయినటువంటి స్థితిలో క్రీస్తు ప్రభు వారు తాను అరుదించాడు, నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి ఆయన రక్తమంతా కార్చాడు, విలువ పెట్టి కొన్నాడు. అందుకే ఈ దేహముతో మన ప్రభుని ఆరాధించబద్దులమైనాము. ఇది 2వ తలంపు. 3వ తలంపు చూసుకుందాం రండి. విలువ పెట్టి కొనబడినప్పుడు మనము ఎవరికి అమ్మబడినటువంటి వారు? 3వ తలంపు 1 Kings chapter 21 verse 20. 1 Kings chapter 21 verse 20. విలువ పెట్టి కొనబడినప్పుడు మనము ఎవరికి అమ్మబడినటువంటి వారము? 3వ తలంపు 21వ అధ్యాయము 1 Kings chapter 21 verse 20. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకే యెహోవా ఇలా 25 వచనం, మళ్ళా 25 25. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా. ఒకప్పుడు నీవు నేను కూడా పాపం చేయుట కొరకు అమ్మబడినటువంటి వారము, రెండవదిగా చెడుతనం చేయుట కొరకు అమ్మబడినటువంటి వారము, మూడవదిగా కీడు చేయుట కొరకు. చూడండి, 3వ తలంపు
ఏలియా జ్ఞాపకం చేస్తున్నారు. అహాబు వంటి వాడు కదా, మరి చెడుతనము చేయుటకు మరి అమ్మబడేటువంటి వారము యెజబేలు యొక్క ప్రేరణ చేత కదండి. యెజబేలు ప్రేరేపణ చేసింది ఎవరికి? అహాబుకు. యెజబేలు యొక్క ప్రేరణ చేత ఈ అహాబు కీడు చేయుటకు అమ్మబడినటువంటి వారు. పిల్లారా, అహాబు మాత్రమే కాదు, దేవుడి యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే అపోస్తల కార్యములు రండి, అపోస్తల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ చూడండి. ఇంకెవరెవరు అమ్ముడు పోయిన వారు కొట్టున్నారు చూడండి కీడు చేయట కొరకు. అపోస్తులు 9వ అధ్యాయము, అపోస్తులు యాక్ట్స్ చాప్టర్ 9:23. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రింబవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ కింద అతన్ని క్రిందికి 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుచును. ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ఒకప్పుడు మనం చూస్తున్నట్టయితే దేవుని వాక్యంలో మరి 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనము, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు. చూసినట్టయితే దేవుని వాక్యంలో అహాబు, పరిసయ్యులు, పౌలు కూడా ఒకప్పుడు కీడు చేయుటకు అమ్మబడేటువంటి వారు. పౌలు వలె ఒకప్పుడు పౌలు మారినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలను మరి కీడు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రజలకు కీడు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. పిల్లరా, అహాబు వంటి వాడు కదా. అహాబుల మనం కూడా ప్రభుని ఎరగక మునుపు అహాబు లాంటి జీవితం వారు ఉంటున్నాం. ఇతరులకు కీడు చేసేటువంటి వారంగా ఉన్నటువంటి వారు ఉంటున్నాం. అయితే మన ప్రభు విలువ పెట్టి కొన్నాడు. మన కీడును, మన చెడుతనమును, మన పాపమును సమస్తమును బాగు చేశాడు. ఇప్పుడు అది బల్ల చుట్టూ చేరి ప్రభుని ఆరాధించడానికి గల కారణము, ప్రభువా నన్ను సమస్తమును బాగు చేశావయ్యా, నాలో ఉన్నటువంటి సమస్తమును, అందుకే ప్రభుని ఆరాధించడానికి గల హేతు. ఎందుకంటే మరి అహాబు యెజబేలు ప్రేరేపణ చేత అహాబు చెడుతనముకు అమ్ముడు పోయాడంట. ఏ రీతిగా అమ్ముడు పోయాడంటే మరి మనం చూసినట్టే అహాబు మరి చూసినట్టయితే నిజ దేవుని వదిలిపెట్టాడంట. చూడండి 31వ వచనం చూడండి, 31 మొదటి రాజులు 16, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 6, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16 31. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16 వర్స్ 31. నెబాతు కుమారుడైన యెరాబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించడానికి మొరకుచుండెను. చాలండి, మనం చూస్తున్నాం యెజబేలు యొక్క ప్రేరణ చేత అహాబు కీడు చేయుటకు అమ్మబడే వారు ఉంటున్నాడు. చివరికి నిజ దేవుడంటే యెహోవా దేవుణ్ణి మరచి మరి విగ్రహారాధనకు తాను మరి పాత్రుడుగా ఉన్నట్టుగా మనం చూసినట్టు వాడు ఉంటున్నాం పిల్లారా. ఎందుకంటే మరి కీడు చేయుటకు అమ్మబడే వారం అహాబు లాంటి వారం ఉంటున్నాం, పౌలు వంటి వారు ఉంటున్నాం. పరిశైలుగా ఉన్నటువంటి మనలను ప్రభువుడు బాగు చేసి ఆయన మనల్ని ఆరాధించుటకు యోగ్యులుగా చేసినటువంటి వాడు ఉంటున్నాడంట. పిల్లారా, అహాబు యొక్క జీవితం చూసినట్టయితే అహాబు యొక్క కీడు తాను చేసినటువంటి ఆ కీడంట దేశం అంతటి మీదకి వచ్చిందంట. ఇశ్రాయేలీల మీద అంతటికి వచ్చింది. కరువు, వర్షం పడకుండా ఉండగల కారణము మరి ఈ యొక్క అహాబు యొక్క కీడు ఏ రీతికి వచ్చిందంటే ఆ దేశం అంతటి మీదకి పిల్లరా అంతగా కీడు చేసేటువంటి వాడు ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు నమ్మినటువంటి వారు కూడా అహాబు వంటి వారు ఉంటున్నారు. మరి ఇతరులకు కీడు చేసేటువంటి వారుగా ఇప్పటికీ ఉన్నటువంటి వారు ఉంటున్నారు. అయితే దేవునికి వందనాలండి, మనను సమస్తము బాగు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాంటి కీడు నుండి, అలాంటి అపాయము, ఇతరులకు కీడు చేసేటువంటి వారంగా ఉన్నప్పుడు ఒకప్పుడు మనం ఉన్నటువంటి వారము. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిశుద్ధ రక్తములో నన్ను విలువ పెట్టి సమస్తమును బాగు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే
పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఉంటున్నారు కాబట్టి ఈ దేహముతో నేను కూడా మరి ప్రభుని ఆరాధించబద్దులం వింటున్నామని చెప్పేసి మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. ఎందుకొరకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు. మొదటిగా పాపమునకు అమ్మబడినప్పుడు అయ్యా నన్ను, అదే రీతిగా రెండవదిగా చెడుతనము చేయటకు అమ్మబడినప్పుడు, ప్రభా కీడు చేయటకు అమ్మబడినప్పుడు, ప్రభా నీవు నన్ను బాగు చేసినావయ్యా, ఇప్పుడు నీకు బల్ల చుట్టూ చేరి ఆరాధించేటువంటి యోగ్యతను నువ్వు నాకు దయచేసావు అని ఈ మూడు తలంపులతో మన ప్రభుని మనం ఆరాధించడం కొరకు మనకు సహాయం చేయను గాక. ఒక 2 తలంపులతో దయచేసి ఒక సోదరుడు ఒక సోదరి క్లుప్తంగా మరి ప్రభుని ఆరాధించుకుందాం. ఎందుకంటే నిన్ను విలువ పెట్టి కొన్నాడు, విలువ పెట్టి నిన్ను విమోచించాడు, నిన్ను బాగు చేశాడు. నువ్వు బాగు చేసినట్టయితే నువ్వు ఈ యొక్క సమయంలో మౌనంగా ఉండలేవండి. ప్రభుని ఆరాధించుకుంటాం. సమయాన్ని కొనియాడదండి. దయచేసి ఒక సోదరుడు ఒక సోదరి వాక్య పిలుగులో ప్రభుని ఆరాధించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు వందనములయ్యా. గతకాలమంతయు మీ కృపలో భద్రపరిచిన విధానంకై మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. మరి ఈ దినాన్ని చూచుటకు ఎంతో మంది ఆశించినప్పటికీ నా తండ్రి, మీ ప్రేమతో నా ప్రభువా, కేవలం మీ కృపతో నా ప్రభువా, మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా ఉంచిన విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, మరి మీ దాసుని నిలవబెట్టి మంచి వాక్ ఫలాలను మాకు దయచేసిన విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా, ఒకానొకప్పుడు నా తండ్రి పాపమునకు, దోషమునకు, చెడుతనమునకు నా ప్రభువా మేము బానిసలమై ఉన్నప్పుడు నా ప్రభువా మమ్మల్ని నా తండ్రి చేరతీసి నా తండ్రి మీ ప్రేమతో నా ప్రభువా విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు కూడా ప్రభువా ఏ మాత్రము అర్హత లేకుండా ఉన్నాం నా తండ్రి. కానీ నా ప్రభువా ఇప్పుడు ఆరాధించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు ప్రభువా. మా పాప భారం అంతా మీపై మోపబడి ఉన్నది ప్రభువా, కానీ మా శాప రుణములన్నీ తీర్చావు నా తండ్రి. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలయ్యా. ఆ కలవరి గిరిలో మీ అమూల్యమైన ప్రాణాన్ని, రక్తాన్ని మా కొరకై దారిపోసావు తండ్రి. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఇటు యోగ్యకరమైన రీతిలో నా ప్రభువా మమ్మల్ని యోగ్యులుగా ఇచ్చిన నా తండ్రికి ఏమి ఇవ్వగలం తండ్రి? ఏమి ఇచ్చినాను, ఎంత ఇచ్చినాను, వెనకన్నిటికీ రుణస్థలాన్ని నేను ఒప్పుకొనుచు ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అర్పిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మా ప్రభువా, గడచిన దినములన్నిటిలోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజ్జల లెక్కలో ఉంచినందుకు మీకే వేలాది కొద్ది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మునుపు దూరస్థలమైన మమ్మల్ని నీ బిడ్డలుగా చేసి మాకున్నటువంటి రుణభారాన్ని తీసివేసినందుకు, పాపమనే రుణభారాన్ని తీసివేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని కొన్నారు ప్రభువా. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఏ పాపం ఎరుగని మనిషిగా జీవించి మా పాపల నిమిత్తం తండ్రి చిత్తానుసారం ఆ కల్వరి శిలువలో మీ అమూల్యమైన ప్రాణాలని, రక్తాన్ని చిందించారు తండ్రి. మీరు చిందించినటువంటి అమూల్యమైన రక్తం ద్వారా మా పాపాలను తీసివేసి నిత్య పరలోక రాజ్య వారసులుగా చేసి తిరిగి 3వ దినం మృత్యుంజయుడ లేచినందుకు మీకే సమర్పించు తండ్రి. విరిగి నలిగిన హృదయముతో ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామమును అర్పిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఎంతో శ్రేష్టమైన, అమూల్యమైన, ఉన్నతమైన, హెచ్చింపబడి ఉంచిన నామమున దయగల తండ్రి, మీ పాదముల సముఖమందు మోకరించి పాదాలకు మొక్కి నమస్కారము చేసి సాగిలపడి పూజించి స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నా యొక్క పూర్వస్థితిని జ్ఞాపకం చేసి తిరిగి ప్రేమ కలిగిన తండ్రి నా జీవితంలో సమస్తమును బాగుగా చేసినటువంటి దేవుడుగా మీరున్నారని రుజువు చేసుకున్నందుల కొరకై మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాను. ఒకప్పుడు నేను కూడా పాపమునకు అమ్మబడిన వాడిగా ఉంటుని, చెడుతనము చేయుటకు అమ్మబడిన వాడిగా ఉంటుని, కీడు చేయుటకు
అమ్మబడిన వాడిగా ఉంటున్నటువంటి నా నిమిత్తమై ఇప్పుడు ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించి ఆ కల్వారి శిలువలో నా నిమిత్తమై చేసిన ఆ బలి అర్పణ నిమిత్తమై వందనములు చెల్లిస్తుంటున్నాను. నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మీ బల్ల చుట్టూ చేరి వచ్చి మీ ప్రజలతో పాటు కలిసి నేను కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నా జీవితంలో సమస్తమును బాగుగా చేసే దేవుడుగా మీరున్నారని నా జీవితంలో మరొకసారి మీరు రుజువు చేసుకున్నందుకు కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ అనుదిన నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, సంఘంలో మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి ప్రభా మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఎంతో శ్రేష్టమైనటువంటి నామమున మీకే సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి నాయన యేసయ్య, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి ప్రభా. గడిచిన 20 రోజుల నుంచి నేను పాదాల్లో ఉన్నప్పుడు నాయన నా తోడు ఉండి నాయన నన్ను రక్షించావు నాయన. నీ గుడారం కప్పావు తండ్రి ప్రభా. నేను ఎంతో బాధపడుతున్నాను నాయన, నేనున్నానని నాయన నా తోడుండి నాయన కంచె వేసావయ్యా. రాత్రి మొదలు కాపాడావు తండ్రి ప్రభా. ఈ రోజు వరకు నాయన సజీవుల్లో ఉంచావు తండ్రి ప్రభా. నీకు వందనాలయ్యా. నిన్ను స్తుతించుటకు, నీకు ఆరాధించుటకు నాయన నన్ను ఈ రోజు సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. గొప్ప తండ్రి నాయన యేసయ్యా ప్రభా. అవునయ్యా నాయన, నేను పాస్టివ్తో బాధపడుతున్నాను. నన్ను నాయన నువ్వు రక్షించావయ్యా తండ్రి ప్రభా. ఈ రోజు నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఈ గొప్ప భాగ్యం నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. అవునయ్యా ప్రభా, నేను బానిసగా నాయన పాపంలో జీవిస్తున్న నన్ను నీ రక్షణతో నాయన రక్షించావు నాయన. నీ రక్షణ ఇచ్చి నాయన వెలుగులోకి తీసుకొచ్చావు నాయన. యేసయ్య నా తోడు ఉండి నడిపించావు నాయన. నన్ను కంచె వేసావు తండ్రి. నీ గుడారం కప్పి నన్ను కాపాడావయ్యా నాయన. యేసయ్య తండ్రి ప్రభా, నీకేమి ఇచ్చినో తీసుకుంటాను తండ్రి ప్రభా. ఈ చిన్న ప్రార్థనని బంగారు పాదలో సమర్పించుకుంటున్నాను తండ్రి యేసయ్య. ఆమేన్ తండ్రి, ఆమేన్. దయచేసి ఆరాధించండి, సమయాన్ని కొనేకూడదు. తండ్రి ప్రభా, ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలంలో ప్రభా తండ్రి ఈ యొక్క పాద సన్నిధికి రావడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా తండ్రి. ప్రపంచం మంది ప్రభా తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ చేత ప్రభా తండ్రి పీడిపబడుచు ప్రభా తండ్రి అనేకులు ప్రభా తండ్రి చనిపోయినారు ప్రభా తండ్రి. అయితే నాకు ప్రభా తండ్రి నువ్వు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశం సమయం బట్టి నువ్వు స్తుతిస్తున్నాను ప్రభా తండ్రి. మరి ఫిలమన్ ద్వారా ప్రభా తండ్రి నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ ఉదయ కాలంలో ప్రభా తండ్రి, అవును తండ్రి, నేను కూడా పాపములకు ప్రభా తండ్రి అమ్మివేయబడిన వాడిని ప్రభా తండ్రి. చెడుతనములకు చెడు చేయుటకు అమ్మివేయబడ్డాడు వాడని ప్రభా తండ్రి. సాతాను చేత ప్రభా తండ్రి కీడు చేయుటకు అమ్మివేయబడ్డవాడు ప్రభా, సాతానుకు అమ్మివేయబడ్డవాడు. అయితే ప్రభా తండ్రి ఈ యొక్క గొప్ప కృపలో ప్రభా తండ్రి, ఈ యొక్క గొప్ప ప్రేమలో ప్రభా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా తండ్రి. ఈ యొక్క ప్రభా తండ్రి ఏకైక కుమారుడు ప్రభా తండ్రి యేసుక్రీస్తు ప్రభువును ప్రభా తండ్రి ఈ లోకానికి పంపించినందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడవై దేవుని కుమారుడవై ఆ పరలోకంలో ఉన్న ప్రభా తండ్రి ఆ యొక్క మహిమ, ఆ యొక్క భాగ్యాన్ని ఎంచుకున్నాక ప్రభా యేసు ప్రభువా, నువ్వు ఈ లోకంలోకి వచ్చినావు. నా కొరకు నువ్వు రిక్తులుగా చేసుకున్నావు. అంతేకాకుండా ప్రభా తండ్రి నా కొరకు ప్రభా తండ్రి యేసు ప్రభువా ఆ శిలువలో బలి అయినందుకు నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను. నువ్వు కార్చిన రక్తంలో ప్రభా తండ్రి నా యొక్క ప్రతి పాపమును కడిగి నన్ను పవిత్రునిగా చేసినందుకు వందనాలు. నన్ను నీతిమంతునిగా చేసినందుకు వందనాలు. ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణం ప్రభా తండ్రి నాకు తిరిగి కొత్త పాట నా నోటిలో పెట్టినందుకు వందనాలు. ఈ చేతులు పాపమునకు
మరి దుష్టమైన మాటలు మాట్లాడిన నోరును ప్రభావ నీ యొక్క పాటలు పాడటకు, నీ యొక్క వాక్యం చదువుటకు, తర్వాత నీ ప్రేమను పంచుటకు నాకు నా నోట్లో కృత గీత పెట్టినందుకు వందనాలు. నా చేతులను ప్రభావ నేను నీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు. ఇట్లా ఇదే ప్రభావ నాకు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకుని ప్రభావ నన్ను నేను వ్యక్తులుగా చేసుకొని పాదంలో చేత ప్రభావ సాగిలపడి ఈ యొక్క కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన ప్రియపరుల తండ్రి, మీ ఘనమైన వందనాలనైనా, స్తుతులు స్తోత్రాలు ప్రభు. సర్వాధికారినైనా, సర్వ సృష్టికర్తవు, సర్వశక్తి మంత్రులు తండ్రి, ఇంతవరకు నాయన మా జీవితాల్లో మీరు మాకు చాలంత దేవుడిగా ఉన్నారయ్యా. అందుని బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఈ రోజు నా ప్రభా నాయన మీ సన్నిధానంలో నా ప్రభా నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి నా ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సమయాన్ని బట్టి నా ప్రభా నాయన మీ పాదములు సాగిలిపి నమస్కరిస్తున్నాను నా ప్రభా నాయన. ప్రభా ఈ సమయంలో నా ప్రభా నాయన మా కుటుంబాలన్నీ కూడా మహిళల్లో ఉన్న దేవ మీ మహిమ నిండి ఉన్నదని నా ప్రభా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి నా ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన ప్రభా ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రభా నాయన అయోగ్యరాలిని, అభాగ్యరాలిని నా ప్రభా, అజ్ఞానరాలిని నా ప్రభా నాయన, ఏ మనిషి లేని నన్ను నా ప్రభా నాయన ఆదరించడానికి ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేదు. కానీ నా తండ్రి నాయన పాపంలో ఉన్న నన్ను నా ప్రభా నాయన కడగడానికి నా ప్రభా నాయన మిమ్మల్ని మీరు సిలువలో బలియాగంగా సమర్పించుకున్న దేవనైనా ఆ రక్తాన్ని పెట్టి నా ప్రభా నాయన విలువ పెట్టి, ఆ రక్తం విలువ పెట్టి నన్ను కొన్నారు నా ప్రభా. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. ఇంతగా నా దేవనైనా నన్ను ఆదరించిన మీకు నా ప్రభా నాయన నేను ఏమీ చెల్లించలేని దానిగా ఉంటున్నాను. కానీ నా ప్రభా నాయన నా దగ్గర నుంచి మీరు ఏమీ అడగలేదు నా ప్రభా నాయన. మిమ్మల్ని స్తుతి యాగంతో నా ప్రభా మిమ్మల్ని మహిమపరచడానికి నా ప్రభా నాయన మీరు కోరుకున్నారు నా దేవ. అంతవరకే నా తండ్రి. ప్రభా మీ రక్షణను బట్టి నా ప్రభా నాయన మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను నా ప్రభా నాయన. నా పట్ల, నా భర్త పట్ల, నా బిడ్డ పట్ల నాయన, మరి నా సంఘం పట్ల నా దేవ నాయన మీరు చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి నా దేవ మీ పాదము సాగిలిపడి నమస్కరిస్తూ నా తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ నాయన మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభు అయిన యేసయ్య దివ్య నామమును బట్టి మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ అయోగ్యనైనా నన్ను కనికరించి మీ పరిశుద్ధులతో చేర్చినారు. మీ వదనాలు. గతంలో పాపంలో లోకంలో దేవునికి దూరముగా నిరీక్షణ లేని జీవితాన్ని జీవించినాను. అయితే అయోగ్యనైనా నన్ను మీరు ప్రేమించి నా కొరకై కల్వరి శిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శిల్వ రక్తము ద్వారా నన్ను కడిగి పరిశుభ్రపరిచి మీ బిడ్డగా మీరు చేసుకున్నారు. దేవుని యొక్క కుమారునిగా పిలువబడటకే అనుగ్రహించిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షించుకోవడం మాత్రమే కాకుండా పరిశుద్ధ ఉన్నతమైన లోకపు పిలుపుతో పిలిచి ఈ సేవలో నియమించినారు. నిమిత్తమై వారిని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ తండ్రి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ పరిశుద్ధ నామమును హెచ్చిస్తూ నన్ను నేనే తగ్గించుకోవచ్చు నా ఆరాధనను అంగీకరించవలసిందిగా కోరుకుంటూ యేసు నామములో అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి జీవం గల దేవా యేసయ్య నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మమ్మల్ని కాచి కాపాడి మీ ఆరోగ్యమైన రెక్కల కింద భద్రపరిచి తండ్రి మరొక శుక్రవారం తండ్రి మీరు ఎంచుకున్న తండ్రి పరిశుద్ధుల మధ్యలో కూర్చుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకున్న భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిలబెట్టిన దాసుని బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క మాటలు తండ్రి దాసుని నోట్లో ఉంచి తండ్రి మిమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఒకప్పుడు తండ్రి పాపంలో శాపంలో తండ్రి జీవితంలో ఉన్న మమ్మల్ని తండ్రి నాయన మా పాపాలని తండ్రి తీసుకుని వెళ్ళి తండ్రి నాయన సిలువ యాగంలో తండ్రి రక్తాన్ని చిందించి తండ్రి మీ యొక్క పునరుద్ధార శక్తిని మాకు ఇచ్చి తండ్రి నాయన రక్షణలోకి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే తండ్రి ఇప్పటివరకు తండ్రి నాయన కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, ఉద్యోగ విషయంలో తండ్రి చేసిన ప్రతి ఒక్క మేళ్ళకి తండ్రి నాయన ఏమి ఇవ్వాలని ఒప్పుకుంటు తండ్రి నాయన చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో స్తుతించి అర్థించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దయచేసి ఒక 2 క్షణములు మౌనంగా మన హృదయం మాత్రమే ప్రభుని ఆరాధించుకుంటాం. ప్రియమైన తండ్రి, మీ పాదాలకు వందనం ప్రభా. మరొకసారి నేను కూడా నీకు పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడగబడినటువంటి బిడ్డతో కలిసి మీరు ఆరాధించిన ప్రభా, మీరు నాకు అనుగ్రహించడానికి వందనములు ప్రభా. విలువ పెట్టి కొనబడి ప్రభా, నా జీవితం అంతయు ప్రభా మీరు బాగు చేశారు. మీకు స్తోత్రాలు. పాపునకు అమ్మబడి కీడు చేయటకు అమ్మబడినటువంటి ప్రభా, ఆ సమయంలో ప్రభా మీరు నన్ను విలువ పెట్టి కొన్నారు ప్రభా. నా నోటిని, నా కాళ్ళను, నా చేతులన్నీ ప్రభా సమస్తమును బాగు చేసి ప్రభా ఈ దేహంతో నిన్ను ఆరాధించడం కొరకాయ ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభా నేను నీకు ఏం చెల్లించగలను? ఏమీ చెల్లించలేక మిగిలిన హృదయముతో ఈ కొద్ది ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కంబైన్డ్ వర్షిప్ గా ఈ యొక్క సమయంలో ఎవరైతే ఆరాధించలేరో పాట సంఖ్య 168, సాంగ్ నంబర్ 168, దూతగణములెల్లా ఆరాధించిదిగా మొదటి వచనము, చివరి వచనం మాత్రమే పాడుకుందాం. హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ గిడియోన్. Philemon brother, I am sorry. Here, Philemon brother Philemon, hello. Yeah, I can hear. Brother Philemon. Yeah, I can. Philemon? Tell me. No, here power failure. I am extremely sorry. Let your son continue. I am able Okay, I will to see take you. Power Right, failure right, is thank here. you. Praise the Lord. I'll be hearing. I'll be online. Thank you. 168. We'll sing. పాట సంఖ్య 168, పల్లవి మొదటి వచనం, చివరి వచనం. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. గణములెల్లా నిష్కళంకమైన నీ కను దృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వములు. నీ కను దృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వములు. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొని స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకొని స్వామి స్తోత్రము. గణములెల్లా ఆరాధించుడు సైన్యముల యెహోవా. గణములెల్లా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు. పరిపూర్ణతయందు నడిపించుతివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు. పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు
బలపరచితివి సమాధానకర్తని సమాధానకర్తని వందన స్తుతులు గణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాయే. గణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాయే. ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించడానికి మరి సమీపించుతున్నాం. అతి ప్రాముఖ్యమైన సమయము. వాక్య వెలుగులో మనం పరీక్షకొని యోగ్యంగా ప్రభు యొక్క బలలో పాల్పొంచ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. మన మధ్యలో మరి దైవ సేవకులు మరి సోదరుడు HKL గారు పంజాబ్ చండీగఢ్ నుంచి మరి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మనందరికి మై వాయిస్ ఇస్ క్లియర్ అండి? Yes, clear. Okay, yeah. Anna, your picture is not coming, please. అయితే మరి HKL గారి గురించి నేను పరిచయం చేయక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అన్న మరి చాలా సీనియర్ దేవ సేవకులు, మరి పంజాబ్ మరి చండీగఢ్ ప్రాంతంలో ఉండి దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. సో నౌ దిస్ టైమ్ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ టు మరి బ్రదర్ HKL అన్న. బిఫోర్ గోయింగ్ టు వర్డ్ విల్ సింగ్ బైబిల్ కోరస్. మనము బైబిల్ పల్లవి పాడుకుందాం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ బైబిల్ ఎత్తి దయచేసి గట్టిగా బిగ్గరగా 3 భాషల్లో మరి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము If you read it every day, if you help me all the way, all the best work to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो करो मारो सामने करना ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. Over to Anna. You are able to hear me? Yeah, you can proceed. You must excuse me if I make any mistakes in Telugu. ఎందుకనంటే దాదాపు 33 సంవత్సరాలుగా నేను పంజాబ్లో పరిచర్య చేస్తా ఉన్నాను. తర్వాత హిందీ, పంజాబీ, ఇంగ్లీష్లోనే వాక్య పరిచర్య చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మరి ఇలాంటి సందర్భాలలో వితౌట్ ట్రాన్స్లేషన్ చెప్పవలసినదిగా వస్తుంది. మన తెలంగాణలో ఒక సామెత ఉన్నది, గతి లేనప్పుడు గంజే పానకం అంటారు. ట్రాన్స్లేటర్ లేనప్పుడు ఇంకా నేను నా అద్దుబాటులో ఉన్న తెలుగును వాడుకోవాలి. దేవునికి మా కొరకే, మా పరిచయ కొరకే మీరు చేయించిన ప్రార్థనను బట్టి, మరి లాక్డౌన్ ఉండినప్పటికీ లోకమందంతటా ఈ భయంకరమైన వ్యాధి వైరస్ మరి వ్యాపించుచున్నది. అయితే దేవుడు నన్ను, నిన్ను, మమ్మల్ందరినీ కూడా క్షేమంగా కాపాడినారు గనుక దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను పంజాబ్లో పరిచర్యకు రాకముందు మరి అక్కడ ఉగ్రవాదులు, బాంబులు, తర్వాత ఈ యొక్క ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ అన్నమాట. ఇలాంటి సందర్భంలో 1987లో ఎప్పుడైతే నన్ను పంజాబ్ వెళ్ళమని చెప్పినారో మేము ప్రార్థించినాం. అప్పుడు
కుటుంబ ప్రార్థనలో మేము కీర్తనల గ్రంథం చదువుచుండగా ప్రభు మాకు కీర్తనలు 34:7 వచనాన్ని దయచేసినాడు. అక్కడ రాయబడి ఉంటున్నది, యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ తన దూత కావలియుండి వారిని రక్షించును. కాబట్టి ఈ దినాల్లో ఈ యొక్క వైరస్ వ్యాపించుచున్నది. ఇదే వాగ్దానాన్ని కోరుకుంటూ మరి కుటుంబం కొరకై, సంఘం కొరకై, సార్వత్రిక సంఘం కొరకై కూడా మరి ఈ యొక్క వాగ్దానము చేపట్టి మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. ప్రార్థనలకు జవాబుగా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా ఉంచినాడు. చనిపోయిన వారి కంటే మనం శ్రేష్ఠులము కాదు. అయితే ఇది దేవుని యొక్క కృప, తన యొక్క కరుణ. ఈనాడు మనుషుడు తన పాపాన్ని బట్టి దేవుని యొక్క కరుణను తృణీకరించి కరోనా వైరస్ తన పైకి తెచ్చుకొని ఉంటున్నాడు. అయితే ఎక్కడైతే ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రభు యొక్క కృప పైన, తన కరుణ పైన ఆధారపడుచున్నారో ప్రభు అలాంటి వారిని కనికరించి రక్షించి తన సాక్షులుగా నిలబెట్టుకొని ఉంటున్నాడు. కనుక మరి యుఏలో ఉంటున్న మీరు కూడా, ఆయా ప్రాంతాలలో ఉంటున్న మీరు కూడా ఈ సందర్భంలో మాతో కూడా జాయిన్ అయిన ఈ యొక్క జూమ్ ద్వారా వారందరికీ దేవుని నామంలో మీకు అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాను. మరి చండీగఢ్లో చిన్న ప్లాట్ కొనుక్కొనేటకై ప్రభు మాకు సహాయపడినాడు. ఒక 2 రూమ్స్ కట్టుకొని షిఫ్ట్ అవ్వాలని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఎందుకనంటే ఈ యొక్క లాక్డౌన్ ను బట్టి నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. మరి ఇల్లు అద్దెకు కూడా కట్టలేకపోతున్నాము. అని అంటే నేను ఎందుకు వ్యక్తిగతంగా చెప్తున్నానంటే ప్రభు కష్టతరమైన ప్రాంతాలలో ఉంచి కూడా మమ్మలను పోషిస్తూ తన మహిమార్థమై నిలబెట్టుకున్నాడు. ఇందాక మనం ఆరాధనలో సహోదరుడు మరి చెప్తూ ఉన్నాడు, మనం ఎక్కడ ఉండినప్పటికీ మన జీవితాల ద్వారా తనను మహిమపరచాలి. వి మస్ట్ రిమైన్ ఆర్ లివ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. కాబట్టి ప్రభు మమ్మలను ఈ యొక్క కష్టతరమైన ప్రాంతంలో ఉంచి తన కొరకే వాడుకొనిచున్నాడు. మా కొరకే, పరిచయ కొరకే మరి దేవుని మందిరము కనీసం ముందుగా ఒక 2 రూమ్స్ వేసుకొని షిఫ్ట్ అవుటకై, తద్వారా మేము హెవీ రెంట్ ఇస్తుంటున్నాము. దాని నుండి తప్పింపబడుటకై మీరు కూడా మా కొరకై ప్రార్థించండి. I have many people who are praying for me, but at present I need paying people. Only when you pay, we can build up something here. కనుక ప్రియులారా, మరి దేవుడు అద్భుతంగా మమ్మలను ఈ ప్రాంతంలో ఉంచి తన కొరకే వాడుకుంటున్నారు. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న విషయాలను మనం గమనించినప్పుడు ప్రభు యొక్క రాకడ చాలా సమీపం. దేవుని వాక్యములో బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయాలు మనం చదివినప్పుడు, మరి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మనం చదివినప్పుడు మరి ప్రభు యొక్క రాకడ గుర్తులు ఎన్నో నెరవేర్చబడుచున్నవి. కాబట్టి ఈ యొక్క గుర్తులు నెరవేర్చబడుచుండగా కాలము చాలా సమీపం ఉన్నది. ఆయన త్వరగా రాని ఉంటున్నాడు గనుక మనమందరం కూడా సిద్ధపాటులో ఉండాలి. We have to make ourselves ready for the second coming of the Lord Jesus Christ. కాబట్టి ప్రియులారా, మరి ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని చదివి కొన్ని తలంపులను మీతో పంచుకోవాలని ప్రభు నాకు భారం ఇచ్చినాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము దయచేసి తెలుగులో ఎవరైనా గట్టిగా చదవండి. Matthew Gospel chapter 24 and verse 44. యజమానుడు తన ఇంటి వారికి సిద్ధముగా ఉండు. మత్తయి సువార్త తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు
24 మీరు అనుకున్న గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుంటాము. ప్రియ తండ్రి, జూమ్ మీటింగ్ ద్వారా షార్జా సంఘంతో మా ప్రభా మీ పరిశుద్ధులతో మీ వాక్యమును పంచుకున్నట్టుకై అయోగ్యుని ప్రభా, మరి యోగ్యత లేదు అయినప్పటికీ మా తండ్రి మీరు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు. మీ ప్రశస్త రక్తముతో కడిగి పరిశుభ్రపరిచి మీ యోగ్యమైన పాత్రగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మాతో ప్రభా మరి జాయిన్ అయిన ప్రతి సహోదరి సహోదరుడు పిల్లలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు మా రక్షకుని పేరట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మత్తయి సువార్త 24:44 వచనంలో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక సిద్ధముగా ఉండుడి. ఈ దినాలలో మనము ఏమి అనుకొనిచున్నాము? వాట్ ఆర్ వి థింకింగ్? ఫర్ ఇన్ సచ్ అన్ అవర్ యాజ్ ఏ థింక్ నాట్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమత్. కాబట్టి మనము అనుకునేది ఏంటి? ఒకవేళ అనుకుంటున్నామా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత సమస్త విషయాలు సరిగ్గా అవుతాయి, మనం తిరిగి యథా ప్రకారం లేదా హాయిగా ఇంకా ఉన్నతంగా మనము జీవిస్తాము అనే తలంపులను మనము కలిగి ఉంటున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా ఏదో ఒకటి అనుకొనిచున్నారు. కానీ దేవుని వాక్య ప్రకారము మరి నీవు నేను మనము ప్రభు అయిన యేసు క్రీస్తు బిడ్డలముగా మనము ఏమి అనుకొనిచున్నాము? కాబట్టి అనుకొనని గడియలో ఆయన వచ్చిన గనుక సిద్ధముగా ఉండాలి. కాబట్టి పిల్లారా, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. చాలా కాలం క్రితము మేము ఒక గాస్పెల్ క్యాంపెయిన్కి వెళ్ళినాము. ఒక ఊరికి వెళ్ళినాము. ఒకే ట్రైన్ అన్నమాట, లాస్ట్ ట్రైన్. సాయంకాలం మేము 6:30 గంటలకు ఆ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ తర్వాత ఇంకో ట్రైన్ లేదు, ముందు కూడా ఏది లేదు, ఒకే ట్రైన్. కాబట్టి మేము స్వార్థ యాత్ర ముగించుకొని ప్లాట్ఫామ్ లో నిలబడుకొని ఉంటున్నాము. 6:30 దాటిపోయినది, 7 అయింది, 7:15 అయింది. మేము స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాము. చిన్న స్టేషన్. సార్ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని అడిగినా, అంటే వచ్చుచున్నదండి, ట్రైన్ వస్తుంది, మీరు నెమ్మదిగా ఉండండి, కాసుకొని ఉండండి అని. మేము 7:15 అయినది. మళ్ళీ పోయినాం, సార్ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని అంటే హాయిగా అది వస్తుంది, మీరు ఉండండి అని అన్నాడు. ఇక నిలబడి కాలు నొప్పులు, సరిగా కూర్చోడానికి చిన్న స్టేషన్ అన్నమాట. ఇక మా సంచుల మీదనే మేము కూర్చొని ఒకవైపు దోమలు కుడతా ఉన్నాయి అని, అదొక అడవి ప్రాంతం. మళ్ళీ పోయినాము 9 గంటలకు. సార్ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, వస్తుందండి, ఉండండి, కాసుకొని ఉండండి అని అంటాడు. కాబట్టి 6:30 ట్రైను 9:15 వచ్చినది. కాబట్టి ఈ యొక్క 3 గంటలు సమయంలో మేము వెళ్ళి ప్రతిసారి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ట్రైన్ వస్తుంది, మీరు కాసుకొని ఉండండి. కాబట్టి ఈ దినాలలో అనేకులు కూడా ఈ విధంగానే అడుగుచున్నారు. మనం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే అనేక మంది అపహాసకులు ఆయన వచ్చే వాగ్దానం ఏమైనది అని మరి ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్య ప్రకారము ఆయన రానై ఉంటున్నాడు. దూతలకు తెలియదు, ప్రభైన యేసు క్రీస్తుకు కూడా తెలియదు, అది తండ్రి చేతిలో ఉంటున్నది. కాబట్టి కానీ ఆయన రాకడ సూచనలు జరుగుచున్నవి, నెరవేర్చబడుచున్నవి గనుక మనము సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుచున్నాము. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక సిద్ధముగా ఉండుడి.
కాబట్టి ప్రియులారా, మన సిద్ధపాటు ఏ విధంగా ఉంటున్నది? దేవుని వాక్యంలో కొన్ని తలంపులను మీతో పంచుకోవాలని ఉంటున్నాను. మొట్టమొదటిగా, హౌ షుడ్ బి అవర్ ప్రిపరేషన్? చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. 1 John chapter 3 and verse 3 చదవండి. ఎవరైనా తెలుగులో చదవడానికి సహాయపడండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రుడిగా చేసుకొనును. కాబట్టి ఈ నిరీక్షణ ఉన్నవారు, ఏ నిరీక్షణ అది? ప్రభువైన యేసు క్రీస్తు రానై ఉంటున్నాడు. ఇట్టి నిరీక్షణతో ఈ దినాలలో, ఈ అంత్య దినాలలో నీవు నేను మనము జీవించుచున్నాం. సంఘము అనేది ప్రభు రాకడ కొరకై ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటుంది. అంతకు ముందున్న వచనంలో చూసినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే మనం మారనై ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే ఈ నిరీక్షణను కలిగి ఉంటారో వారు ఏం చేస్తారు? ఆయన ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో వారు కూడా పరిశుద్ధులుగా ఉంటారు. We have to purify ourselves as he is pure, as he is holy. కాబట్టి మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు తన యొక్క దాసుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు లేవియా కాండంలో సెలవిచ్చినాడు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ప్రియులారా, ప్రభు రాకడ కొరకై మన యొక్క సిద్ధపాటు పరిశుద్ధతతో ఉండాలి. కనుక ఈ దినాలలో నీవు నేను మనము ఎలాంటి జీవితాన్ని జీవించుచున్నాం గమనించండి. మనము ఆరాధనలో చూసుకున్నట్లుగా దేవుడు మనలను పాపము నుండి, లోకము నుండి విడిపించి ఆయన తన కొరకై ఇది చేసుకున్నాడు అన్నమాట, ఏర్పరచుకున్నాడు. గనుక మనము లోకస్తులము కాము. మనము ఏ విధంగా మరి మనకు పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. పేతురు అదే మాటను జ్ఞాపకం చేసుకుంటూ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో బీ ye holy as he is holy, ఆయన పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులమై ఉండాలి. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, దుష్ట లోకములో మనము జీవించుచున్నాం, అయితే పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, చేప ఎక్కడుంటది? నీళ్ళల్లో. చేపను నీళ్ళలో నుండి తీసి కోస్తే ఏమెళ్తుంది? రక్తం వెళ్తుంది, నీళ్లు వెళ్ళవు. కాబట్టి ఫిష్ ఈజ్ ఇన్ ద వాటర్, బట్ వాటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫిష్. కాబట్టి ఒక విశ్వాసి చేపగా ఉండాలి. మనం ఈ లోకములో జీవించుచున్నాము, కానీ మనము లోకస్తులము కాదు. లోకము మనలో నివసించకూడదు. We have to be separate. We have to be holy. మనము పరిశుద్ధులముగా మరి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన రాకడ కొరకై మొదటి సిద్ధపాటు పరిశుద్ధత. We have to live a pure life because he is coming. ఆయన వచ్చుచున్నాడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన సిద్ధపాటు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము వలలో పాలు పంపులు కలిగి మనం పాలు పొందనై ఉంటున్నాం. కాబట్టి మన జీవితము
వాక్యానుసారంగా పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధానములో మనము ఏ విధంగా ఉంటున్నాం? లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఆర్ వి వరల్డ్లీ ఆర్ గాడ్లీ? లోకములో ఉంటూ లోకస్తులముగా ఉంటున్నామా లేదా పరిశుద్ధులముగా ఉంటున్నామా? దేవుని ప్రజలు పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు, సెయింట్స్, పరిశుద్ధులు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము మనతో మాట్లాడుచుండగా అంత్య దినాలలో పరిశుద్ధంగా ఉండుటకై ప్రభు మనకు సహాయం చేయనుగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే వితౌట్ హోలీనెస్ నో వన్ కెన్ సీ గాడ్. పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుణ్ణి చూడలే. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపిని ప్రేమించుచున్నాడు కానీ పాపాన్ని ద్వేషించే దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనము మన జీవితము పరిశుద్ధంగా ఉంటుందా లేదా? కాబట్టి ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ, లైఫ్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధమైన జీవితము మరి ఉండాలి. అప్పుడే మనము తన రాకడ కొరకే సిద్ధముగా ఉంటాము. రెండవది లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 21 and verse 36. దయచేసి చదవండి. లూక్ గాస్పెల్ చాప్టర్ 21 and verse 36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఇంగ్లీష్ లో ఉంటున్నది వాచ్ అండ్ ప్రే. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థించాలి. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మెలకువగా ఉండి గప్పాలు కొట్టమని చెప్పలేదు. అనేక సార్లు ఇద్దరు విశ్వాసులు దాన్ని సమకూడినట్లయితే వారి క్యాసెట్ ఖతమే కాదు. ఎన్నో మాటలు మాట్లాడుచూ ఉంటాము. ఆఖరిలో సరే బ్రదర్ ప్రార్థన చేసి 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, గంట సేపు గప్పాలు కొట్టినారు. అదే గంట చేసి 5 నిమిషాలు మాట్లాడుకొని విడిపోతే అది ఎంత ధన్యతగా ఉంటున్నది. కాబట్టి అనేక సార్లు కొంతమందికి రాత్రుల్లో నిద్ర రాదు, ఒకసారి లేస్తే నిద్ర రాదంట. నేను నా గురించి ఎక్కువగా చెప్పుకోనటం లేదు కానీ నాకు నిద్ర రానప్పుడు నేను వెంటనే మోకరించి ప్రభు ప్రజలను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. ఒంటరిగా ఉన్నట్లయితే అంటే లైట్ వేస్తే ఇతరులకు డిస్టర్బ్ గా ఉంటది కనుక ఒంటరిగా ఉన్నట్లయితే లైట్ వేసుకొని బైబిల్ కానీ లేకపోతే తదితర పుస్తకాలు ఆయా దైవజనుల జీవిత చరిత్రలు చదువుకుంటూ ఉంటాను. మరి ప్రార్థన చేస్తూ చేస్తూ మోకాళ్ళ మీద ఎప్పుడు పడుకుంటానో నాకే తెలియదు. అనంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రభు ఏమన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థించుడి. కాబట్టి మరి రాత్రుల్లో నిద్ర రానప్పుడు నువ్వు మేల్కొని ఆయా విషయాలు ఆలోచిస్తుంటున్నావా లేదా నీ యొక్క సమయాన్ని సద్వినియోగించుకుంటున్నావా? ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటున్నది, ఐడిల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. కాబట్టి మనము ఒంటరిగా ఆలోచన చేస్తామంటే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మెలకువగా ఉండి మనం ఏం చేయాలంట, ప్రార్థించాలి. కాబట్టి ప్రియులారా, రెండో సిద్ధపాటు లైఫ్ ఆఫ్ ప్రేయర్, ప్యూరిటీ అండ్ ప్రేయర్ఫుల్నెస్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ in order to be ready for his coming. ఆయన రాకడ కొరకై సిద్ధముగా ఉండుటకై పరిశుద్ధమైన జీవితము, ప్రార్థన జీవితం అనేది చాలా అవసరముగా ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన జీవితము ఏ విధంగా ఉంటుంది? అనేక సార్లు మనము ప్రార్థించలేకపోతున్నాము. ప్రార్థన లేమిని బట్టి మనము ఓడిపోయిన జీవితాన్ని జీవించే వారముగా ఉంటున్నాం. ఎంత అధికంగా ప్రార్థిస్తే అంత అధికంగా మనము దేవుని యొద్ద నుండి ఆత్మీయమైన బలమును పొందుతాం. కొంచెమే ప్రార్థిస్తే కొంచెమే బలం పొందుతాం.
ప్రార్థన లేకుంటే బలమే లేదు. అందుకే నేను ఇంగ్లీష్ లో అంటాను, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. కాబట్టి మరి మెల్కోగా ఉండి ప్రార్థించు. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక ప్రియులారా, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటూ ఆ విధంగా ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉంటుంది. తర్వాత మూడవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 10 verses 37 and 38. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. కాబట్టి he will come, but a believer must live by faith. విశ్వాసం అనేది చాలా అవసరం. పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మరి అంత్య దినాలలో అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారు. Many will drift away from faith. కాబట్టి ఇటువంటి భయంకరమైన దినాలలో ఉంటున్నాము. విశ్వాసులముగా పిలువబడుచున్నాము కానీ విశ్వాసం లేదు. అనేక సార్లు తోమా వలె నేను చూసేంత వరకు నమ్మననే విశ్వాసులు కూడా మన మధ్య ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది చాలా అవసరం. మన కనులారా మనం చూస్తున్నాము. మనతో పాటు విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన వారు ఈనాడు విశ్వాసములో లేకుండా ఉంటున్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, అంత్య దినాలలో నీ విశ్వాసము ఏ విధంగా ఉంటుంది? ఆర్ యు లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్? ఓన్లీ దెన్ కెన్ యూ బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీవు విశ్వాసం అంటే నమ్మకంగా జీవించినట్లయితే, విశ్వాస యోగ్యత అనేది ఉన్నట్లయితేనే విశ్వాసముతో నీవు జీవించగలవు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అంత్య దినాలలో ప్రజలు విశ్వాసమును వదిలిపెట్టి వెళుచున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసము నా విశ్వాసము దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా ఉంటుంది? ఒక మాట నేను చదివితే చాలా వణుకు వస్తుంటున్నది. ఐ షివర్ వెన్ ఐ రీడ్ దిస్ వర్స్. దయచేసి చదవండి. లూకాస్ వార్త 18వ అధ్యాయము 8వ వచనం. గాస్పెల్ చాప్టర్ 18 and verse 8. ఇక్కడ ప్రార్థన గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పుచు మరి ఆఖరిలో ఈ మాట అంటున్నాడు. 8వ వచనం చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. 18:8. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. Gospel chapter 18 and verse 8. లూకాస్ వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే నీతిమంతులమని. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న ప్రభుకే డౌట్ వచ్చినదండి. When I come to receive my bride, my church, will I find faith on the earth? కాబట్టి ప్రభుకే డౌట్ వచ్చినది. అలాంటప్పుడు ప్రియులారా,
మనం ఎంత జాగ్రత్తగా విశ్వాసంలో మరి నిలకడగా ఉండాలి. We have to live by faith. Only by faith can we be ready for his coming. కాబట్టి విశ్వాసం, మూడోది విశ్వాసం అనేది చాలా అవసరముగా ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాస జీవితంలో నీవు ఏ విధంగా ఉంటున్నావు? కాబట్టి ప్రభు ఆ విధంగా నిన్ను నన్ను ఉంచునుగాక. కాబట్టి ఆయన రాకడ కొరకై సిద్ధపాటు అనేది పరిశుద్ధ జీవితం, ప్రార్థన జీవితము, విశ్వాసము కలిగిన జీవితం. విశ్వాసిగా మనం ఉంటున్నామా లేదా? అనేకులు చనిపోతే మన బక్సింగ్ గారి కాపీ కొడతా ఉన్నారు ఈ రోజుల్లో. I have fought a good fight, I have kept my faith అట్లని రాస్తూ ఉంటున్నారు. జీవించుతున్నప్పుడు విశ్వాసంలో ఉన్నారో లేదో కానీ చనిపోయిన తర్వాత ఆ పెట్టె మీద రాసుకుంటారు, నేను విశ్వాసమును కాపాడుకుంటున్నాను. రాయడం చాలా సులభము, కానీ జీవిత యాత్రలో నీవు నీ ప్రభు పట్ల విశ్వాసముతో జీవించుచున్నావా లేదా? కాబట్టి ప్రియులారా, గంభీర ప్రశ్న. పరిశుద్ధ జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాసము కలిగిన జీవితము, ఈ విధంగా మనము ప్రభు రాకడ కొరకై సిద్ధముగా ఉంటాము. తర్వాత నాలుగవది అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. Hebrews chapter 10 verse 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుతుంది. కాబట్టి మరి ఇక్కడ సహవాసము గురించి ఈ యొక్క గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన రాకడ సమీపించుచున్నది గనుక మరి ఆయన రాకడ ఎంత అధికంగా సమీపించుచున్నదో అంత అధికంగా మనము సహవాసములో ఉండాలి. కాబట్టి సహవాసం అనేది చాలా అవసరము. ఫెలోషిప్, లైఫ్ ఆఫ్ ఫెలోషిప్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము సహవాసములో ఉంటున్నామా లేదా? దేవునికి వందనాలు. అంత దూరము మీరు వెళ్ళినప్పటికీ ప్రభు కొంతమందిని ఎన్నుకొని మీ విశ్వాసమును ప్రోత్సాహపరచుటకై, మీ ఆత్మీయ జీవితంలో మీరు పురికొల్పును పొందాలని ప్రభు తన ప్రజలను మీరు వెళ్ళక ముందే ఉంచినాడు. కాబట్టి మరి తమ్ముడు ఫిలోమెన్ను నేను చిన్నప్పటి నుండి గుర్తెరుగు. నేను ఎన్నడూ అనుకోలేదు. ఆయనను బట్టే నేను ఒక 4 సార్లు యుఏఈకి వచ్చినాను. కాబట్టి మరి ప్రభు ముందుగానే ఎన్నుకొని మన సహవాసము కొరకే, మన ఆత్మీయ ప్రోత్సాహం కొరకే ప్రజలను నియమించి పెట్టినాడు. కానీ మనం ఎంత నిర్లక్ష్యంగా జీవించుతున్నాం. సెలవు కదా, అందరు పోతారు, మనం పోకుంటే ఏమవుతుంది? కాబట్టి ప్రియులారా, సహవాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. హిందీలో ఇక్కడ పంజాబ్ లో అంటారు సంగత్ మే హై రంగత్, అంటే సంగతి మే రంగతి అని, అంటే సహవాసములోనే ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి సహవాసము లేకుండా నీవు ఒంటరిగా ఉన్నట్లయితే సాతానునికి గురిగా అవుతాం. నేను ఒకసారి ఒక ఇంట్లో కూర్చున్నాను. వాళ్ళు అన్నారు, బ్రదర్ ప్లీజ్ సిట్ డౌన్, వీఆర్ కమింగ్. వాళ్ళు ఏదో ఈ డిస్కవరీ ఛానల్ ఈ జంతువుల గురించి చూపించేది పెట్టినారు. నేను గమనిస్తా ఉన్నాను. ఈ మన ఏమి ఇనుములు, గేదెలు, బర్రెలు ఉంటాయి కదా, బఫలోస్, అది చాలా బఫలోస్ పోతా ఉన్నాయి. వాటిని ఈ సింహాలు వెంబడిస్తా ఉన్నాయి. అయితే సింహాలు ఏం చేసినాయనంటే వాటిని బెదిరించి పరిగెత్తిస్తూ ఉన్నాయి. ఆ పరిగెత్తుతూ ఎప్పుడైతే ఒక దూడ గాని ఒక ఇనుము గాని
ఆ మందలో నుండి వేరైపోతాదో దాన్ని భలే సులభంగా అవి సంహరించి వాటిని ఖతం చేస్తాయి. అప్పుడు ప్రభు నేను అది చూస్తుండగా ఒక పాఠం నేర్పించినాడు. మందలో ఉన్నంత సేపు జాగ్రత్త, అది సురక్షితంగా ఉండినది. కానీ మందకు దూరం అయిపోయి ఆ యొక్క సింహానికి అది బలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో హెచ్చరిక, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. 24/7 అంట. అన్న without taking any casual leave, the devil is going about whom he may devour. ఎవరిని మృంగుదునా అని సాతానుడు వాడు తిరుగుచూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రియ విశ్వాసి, నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. నీవు సహవాసములు లేకుండా నీ సొంత పనులలో ఒంటరిగా ఉన్నట్లయితే సాతానుడు నీ మీద దాడి చేస్తాడు. కాబట్టి ప్రభుకు వందనాలు. ప్రభు మనలను ఏర్పరచుకొని ఆయా సంఘములలో, చిన్న సంఘమైనా పర్వాలేదు, ప్రభు ఏమన్నాడు, ఎక్కడ నా నామం పేరట 20-30 అన్నాడా, 2-3 అన్నాడు. 20-30 అని అంటే బ్రదర్ సంఘం ఏం లేదు. 20-30 అంటే నా దగ్గర కూడా అంతమంది సమకూడరు. కానీ ప్రభువుకు కావాల్సింది యథార్థమైన విశ్వాసులు. 2-3 ఉంటే, నా నామం పేరిట ఎక్కడ 2-3 సమకూడతారో నేను వారి మధ్య ఉంటాను. కాబట్టి ప్రియులారా, మనము అటువంటి సంఘాన్ని, అటువంటి సహవాసాన్ని ఏర్పరచుకోవాలి. ప్రభు సన్నిధానము ఉన్న సహవాసము, అందులోనే మనకు భద్రత, అందులోనే మనకు పురికొల్పు, అందులోనే మనము ఎదిగే వారముగా ఉంటాం. కాబట్టి సహవాస జీవితం అనేది చాలా అవసరం. If we want to be ready for his coming, we should be in fellowship. సహవాసం. కాబట్టి ప్రియులారా, ఆయన రాకడ చాలా సమీపము గనుక మనము సిద్ధముగా ఉండాలి. పరిశుద్ధ జీవితము, ప్రార్థన జీవితము, మరి ఆ విశ్వాసము కలిగిన జీవితము, మరి సహవాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ఆఖరిలో అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36-37 వచనాలు చదువు. Hebrews chapter 10 verses 36 and 37. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. Hebrews chapter 10 36 and 37. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మరుసటి వచనంలో, వచ్చువాడు వచ్చును, ఆయన ఆలస్యము చేయడు. He that shall come will come and shall not tarry. అయితే ఓర్మి అనేది ఇంగ్లీష్ లో పర్సివియరెన్స్. కాబట్టి మనము ఓర్మి అనేది కోల్పోకుండా ఉండాలి. నేను ముందుగా చెప్పినాను కదా, ఆ బండి కోసము, ట్రైన్ కోసం నిలబడి మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది. ఓపిక అనేది చాలా అవసరం. తెలంగాణలో ఒక సామెత ఉన్నది, ఓపిక లేను పీనుగు బొందలోనికి పోతానన్నది. సచ్చిన వానికి మాత్రం అంటే ఓపికతో పడుండరాదు. అందరు వస్తారు, పాట పాడతారు, నీ గురించి సాక్ష్యం చెప్తారు. మంచిగా లేనప్పటికీ మనోడు చాలా బాగుంది, తర్వాత మళ్ళీ పాట పాడి తీసుకొని వెళ్తారు. అంతవరకు ఆ శవం అనేది ఓపికతో పడి ఉండాలి. కాబట్టి తెలంగాణలో ఒక సామెత, ఓపిక లేని పీనుగు బొందలోనికి పోతాడు అన్నదంట. కాబట్టి ప్రియులారా, ఓర్మి అనేది చాలా అవసరం.
perseverance. If you do not have this nature, you cannot be ready for his coming. ఓరిమి లేకుండా ఉన్నట్లయితే ప్రభు రాకడ కొరకే నీవు సిద్ధముగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అంత్య దినాలు ప్రభు రాకడ సూచనలు జరుగుతున్నవి. ఈ యొక్క వైరస్ అనేది వ్యాపిస్తూ ఉన్నది. అనేకులు మరి లోకమందంతటా పశ్చాత్తాపపడుచున్నారు. కొంతమంది కఠినంగానే ఉంటున్నారు. కానీ ప్రియులారా, ఈ దక్షిణ వచ్చువాడు వచ్చును, ఆయన ఆలస్యం చేయడు. ఒకవేళ ఈ దినమే వచ్చినట్లయితే నీవు నేను మనం సిద్ధంగా ఉండాలా. మన సిద్ధపాటు ఏ విధంగా ఉండాలని మనము 5 విషయాలను చూస్తాం. పరిశుద్ధ జీవితము, ప్రార్థన జీవితము, విశ్వాసం కలిగిన జీవితము, సహవాస జీవితము, ఓరిమి కలిగిన జీవితం. ఆ విధంగా ఉంటూ మనల్ని మనమే ప్రభు రాకడ కొరకే సిద్ధము. ప్రభు మనందరికీ సహాయం చేయాలి. కాబట్టి మనం బలలో పాలు పంపులు కలిగి ఉంటున్నాము. మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు, ప్రభు వాక్యము ఒకవేళ మన హద్దుపాట్లను, మన యొక్క బలహీనతలను చూపించినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, ఈ రాకడ కొరకై నేను సిద్ధముగా ఉంటే నీవే నాకు సహాయం చేయి ప్రభు. అట్లా అని మనమే ప్రభువుకు అర్పించుకుంటాం. ఇదేదో ప్రతి వారము సహవాసములో ఉంటున్నాము, ఇది కావాల్సిందే అనేది అని కాదు. We have to be daily మనమే ప్రభువుకు అర్పించుకోవాలి. నేను ఒక చిన్న ప్రార్థన ఉదయం చేస్తాను. Lord, help me yesterday. Today more than కాబట్టి నిన్నటి కంటే అధికంగా మనం ఈ రోజు ప్రభువును అలాంటి తలంపు ఉన్నట్లయితే ప్రియులారా, మనం తన రాకడ కొరకే సిద్ధంగా ఉంటాం. అందరికీ సహాయం వాక్యాన్ని తమ్ముడు అన్నా ప్రే చేయండి, ప్రే చేయండి. తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం ఆధారం చేసుకొని మా తండ్రి తలంపులను మీ ప్రజలకు అందించుటకై ప్రభువా మీరు చేసిన బట్టి మీకు వందనాలు. మా తండ్రి, నన్ను మమ్మల్ందరినీ కూడా మీ వాక్యపు మేలులో ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పరిశుద్ధ బల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు రాకడ పర్యంతము ప్రభా మేము చేయించు ఉండాలని మీరు సెలవిచ్చినారు కనుక మా తండ్రి, మరి బలలో పాలు పంపులు కలిగి ఉంటుండగా యోగ్యమైన విధానంలో పాలు పొందుటకై సహాయం దయచేయండి. మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ ఆ రొట్టెలో నుండి తిని ఆ పాత్రలో నుండి త్రాగవలనని మీరు సెలవిచ్చినారు గనుక మీ వాక్యపు వెలుగులో నన్ను నేనే మమ్మల్ని మేమే పరీక్షించుకొని చుండగా ప్రభా మరి పరిశుద్ధ జీవితము, ప్రార్థన జీవితము, విశ్వాసము, తర్వాత మా తండ్రి మరి ఆ విధంగా ఉన్నామా అనేది, ఓరిమి అనేది చాలా అవసరం కనుక మా తండ్రి అట్లు ఉంటూ మమ్మల్ని మేము పరీక్షించుకొనిచు మీ బలలో యోగ్యమైన విధానంలో పాలు పొందుటకే మీరే సహాయం మాతో మరి ఉన్న ప్రతి వారిని కూడా మీరే దీవించండి. మమ్మల్ని మేమే మీకు హస్తగతం చేసుకుంటూ సమస్త ఘనత మీకే ఆరోపిస్తూ యేసు మా రక్షకుని పేరట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.